వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న సంత ఒక కుటుంబం విగత జీవులుగా మారారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు గత నెల 28వ తేదీన ఒడ్డెర సత్రంలో వచ్చి రూమ్ తీసుకున్నారు. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి తన సోదరీమణులైనటువంటి గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి అనే ముగ్గురితో కలిసి వాళ్లతో పాటు మల్లేశ్వరి కుమారుడు, ఒక 15 సంవత్సరాల కుమారుడు, అంటే నలుగురితో కలిసి సుధాకరు గత నెల 28వ తేదీన అక్కడికి వచ్చి ఒడ్డెర సత్రంలో రూమ్ తీసుకోవడము, అక్కడే ఉండటం జరిగింది. ఎక్కువ కాలం, దాదాపు నెల రోజులు కావస్తుంది, మీరు ఇక్కడే ఉన్నారు, రూము ఖాళీ చేయండి అని చెప్పేసి ఆ ఒడ్డెర సత్రం యాజమాన్యం కోరితే, మాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చాం, ఆయన సన్నిధిలో ఉండడానికి వచ్చాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి కోరినట్లు పోలీసులకు అక్కడ సత్రం వాళ్ళు తెలియజేశారు, సత్రం యాజమాన్యం. అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు, అయితే చనిపోయింది కూడా ఏ రోజు అనేది కూడా తెలియదు. ఈరోజు కొంచెం వాసన వస్తున్నట్టుగా ఉండేసరికి మంగళవారం రోజు ఆ యాజమాన్యం వాళ్ళు తలుపు పగలగొట్టి చూస్తే 5 కింద పడి చనిపోయి ఉన్నారు. వాసన వస్తుంది, డెడ్ బాడీలు వాసన వస్తుంది. అంటే కనీసం 2-3 రోజుల క్రితమే వాళ్ళు చనిపోయి ఉంటారనేది పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే మాకు కొంచెం అనారోగ్యంగా ఉందని చెప్పడము, అట్లాగనే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని సుధాకర్ అంతకుముందు అక్కడ వాళ్ళతో కొద్దిగా మాట్లాడటము, ఇదంతా కూడాను కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నారా, లేదు అనారోగ్యము బాధ భరించలేక ఒకరం ఉండి ఒకరం పోవడం ఎందుకు, అందరూ చనిపోదామని చెప్పేసి అనుకొని ఆత్మహత్య చేసుకున్నారా, లేదు ఇంకేదైనా దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం రోజు డెడ్ బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకొని వీళ్ళు ఎవరు ఏంటి అనేది మొత్తం వివరాలు సేకరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గుత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ 5 నెల రోజుల క్రితము శ్రీశైలం వచ్చారు. వీళ్ళు శ్రీశైలంనే ఎందుకు ఎంపిక చేసుకున్నారు, దేవస్థానం ఆ ఒడ్డెర సత్రాన్నే ఎందుకు తీసుకున్నారు, అసలు వీళ్ళ అంటే కులము ఏమిటనేది ఇంకా వెల్లడించలేదు. అక్కడ ఒక్కోసారి సత్రంలో కులము అడుగుతారు, ఒక్కోసారి అడగకుండా కూడా పేరు రాసుకొని సత్రంలో అవకాశం ఉండటానికి, పేదవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అవకాశం కల్పిస్తారు. పేదవాళ్ళే కాదు, డబ్బున్నోళ్ళు ఎవరైనా సత్రంలో రూము కావాలంటే రూము రెంట్ తీసుకొని ఉండమంటారు. కానీ ఎక్కువ కాలము వీళ్ళు ఉన్నారు. మొత్తమైన శ్రీ సత్యసాయి జిల్లా నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రమైనటువంటి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి ఒక నెల రోజుల క్రితం వచ్చినటువంటి 5 విగత జీవులుగా మారి ఒక రూములో పడి ఉండటము చాలా బాధాకరము. ఇట్లాంటి సంఘటన ఇటీవల కాలంలో ఎప్పుడు మల్లన్న క్షేత్రంలో జరగలేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఏమైనా ఇది అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.